గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గో సంరక్షణశాలలో జరిగిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వ బీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం, ఎస్పీఎస్ఆర్టీసీ వైఎస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గో సంరక్షణశాలలో జరిగిన ఘోరాలు అన్ని ఇన్ని కావు. చనిపోయిన ఆవులు దుళ్లను నిర్దాక్షిణంగా చెత్తబుట్టలో పారేశారు. చాలా చోట్ల గోవులు లేకుండానే దాన కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి చేసి పందికొక్కు మాదిరి బొక్కి తిన్నారు. గోవులకు నాసిరకం దానా, కాలం చెల్లిన మందులు ఇచ్చి నోర్లేని మూగజీవాల ప్రాణాలను తీసుకున్నారన్నారు. ఎప్పుడు తయారు చేశారు, గడువు ఎప్పటి వరకు ఉంది అనే వివరాలు లేని నాణ్యతలో దానా విజిలెన్స్ అధికారులు కళ్ళపడకుండా కుట్రలు చేశారు. విరాళంగా వచ్చిన గోవుల రికార్డులు కూడా సరిగ్గా నిర్వహించలేదు. అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏకైక ఎజెండా తిరుమల పవిత్రతను నాశనం చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీసి సైకో ఆనందం పొందడం. టీటీడీలో గోవుల మరణాలపై వైసీపీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుంది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ప్రజల మనోభావాలను కించపరిచే ప్రయత్నం చేస్తుంది. ఈ ఫేక్ దుష్ప్రచారం వైసీపీ రాజకీయ నీచానికి చిహ్నమని అన్నారు. మొన్న ఈ మధ్య మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో సుమారు 100 ఆవులు చనిపోయిందనడం ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. అప్పుడు ఎన్ని గోవులు చనిపోయింది, ఎన్ని చిన్న దూడలు చనిపోయింది, ఆ దూడల్ని వాళ్ళు మామూలుగా చెత్త కుప్పలో వేసిండేది ఎన్ని జరిగింది అన్నీ కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఆవు వయసు అయిన తర్వాతను లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు చనిపోవడం కామన్. దాన్ని కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు టీటీడీ పైన అసత్య ప్రసారాలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. ఆ దేవాలయాన్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పైన ఏమి విమర్శ చేయడానికి ఏది దొరకలేదు కాబట్టి ఈరోజు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందూ మనోభావాలు దెబ్బతీయాలని ఒకే ఒక కారణంతో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని ఈ కరుణాకర్ రెడ్డి కానీ ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ టీటీడీని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక్కొక్కటిగా మొదట లడ్డు నాణ్యతను పెంచాలనే దీన్ని చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవు నెయ్యిని కలుపుతో జరిగిందని రిపోర్ట్స్ వస్తే ఇమీడియట్గా మా చంద్రబాబు నాయుడు గారు దానిపైన తక్షణం చర్యలు తీసుకొని మంచి నెయ్యి ఇచ్చి మంచి అన్న ప్రసాదాలు పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగాలు కల్పించాలనేసి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న మంచి కార్యక్రమాలను చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని మాట్లాడుతున్నారు. వీరు చేసిన పాపాలు అన్నీ కావు. గత 5 సంవత్సరాల్లో ఈ కరుణాకర్ రెడ్డి హయాంలో టికెట్లు కుంపుకొని ఎన్ని జరిగిందని నేను అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించారని అడుగుతున్నా. ఈ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ రోజా కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మిగతా వారి బృందం మొత్తం టికెట్లు వ్యాపారం చేయడం జరిగింది. అదే మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని ప్రతి ఒక్క బోర్డు మెంబర్కి కానీ బోర్డుకి కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు వచ్చిన బోర్డు చరిత్రలో కని విని రీతిలో ఎక్కడ కరప్షన్ లేకుండా మా బిఆర్ నాయుడు అధ్యక్షుడు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా భ్రష్టు పెట్టేయాలని చూస్తున్నారు. ఇది భగవంతుడు ఆ వెంకటరమణ స్వామి చూస్తున్నారు. మీకు మంచి జరుగుదని మరొకసారి చెప్తున్నాను. మనందరం గత 3-4 రోజులుగా చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి
భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ పేరు మనమందరం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలాసార్లు విన్నాం. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఒక చాలా నమ్మకమైన స్వామి, చాలా విశ్వాసంతో కూడుకున్న స్వామి. ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి తిరుమలకు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవటం కానీ స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసిన వ్యక్తి వాళ్ళ హయాంలో ఎన్ని అవినీతి అక్రమాలు అన్యాయాలు ట్రస్ట్ దాని తరపున ఇచ్చే 10,000 రూపాయల టికెట్లో కూడా ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం, సాఫ్ట్వేర్ మార్చి మరి ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం చేశారో మనం చూసాం. అట్లాగే పరకామణి నుంచి ఒక ఎంప్లాయ్ 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి నగలు కానీ మిగతావన్నీ కూడా తీసుకెళ్లారని చెప్పనేసి మనం చూడటం జరిగింది. ఇట్లా ఒకటి కాదు, వాళ్ళ రాజకీయ కోసం తిరుమల దేవస్థానాన్ని ఒక రాజకీయ కేంద్రంగా చేసి ఏ విధంగా వాడుకున్నారో కూడా మనం చూసాం. అటువంటి వ్యక్తులు ఈరోజు తిరుమల గోశాలలో ఆవులు చనిపోయినని చెప్పనేసని, అంటే మసిగుడ్డ కాల్చి మొహాన వేసినట్టు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి దాని మీద మీరు రగడ చేసి హిందువుల మనోభావాలు అలాగే స్వామివారి భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నారో గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. కరుణాకర్ గురించి ఒకటి చూసాం మీడియాలో. చిరుతపుల్లో నడక మార్గంలో వస్తున్నాయంటే భక్తులందరికీ కర్ర ఇచ్చి తలా ఒక కర్ర ఇచ్చి కర్రనాకర్ రెడ్డి అని చెప్పనేసి అప్పుడు పేపర్లో కూడా మనం స్టేట్మెంట్లు చూడటం జరిగింది. అంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోమంటే టీటీడీ చైర్మన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ప్రెస్ మీట్ పెట్టి భక్తులందరికీ తలా ఒక కర్ర ఇస్తున్నాం అంటే వచ్చేది ఏమన్నా ఒక లేకపోతే ఇంకో పిల్లో ఎట్లాంటిదైతే కర్ర ఇచ్చి ఏదన్నా చేస్తే సరే అనుకోవచ్చు. చిరుతుపుళ్ళు వస్తున్నాయంటే కర్ర ఇచ్చాం భక్తుల కోసం అని చెప్పి తలా ఒక కర్ర ఇస్తున్నాం అని చెప్పి అంత బాధ్యతారహితంగా ప్రవర్తించిన వ్యక్తి టిక్కెట్ల దగ్గర నుంచి ఆఖరికి అక్కడ పూలమ్మే తట్టల వాళ్ళ దగ్గర నుంచి రమారమి రోజుకు 5 లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేసిన సంగతి మీడియాల్లో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ చూసినా కూడా మనం ఆ రోజుల్లో విన్న సంగతి. సో అటువంటి వ్యక్తి ఈరోజు అనవసరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా టీటీడీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఆయన అంటే అత్యంత విశ్వాసం ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకని రాగాలనే అధికారంలోకి రాగానే వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రక్షాళనకి చర్యలు తీసుకుంటూ అన్ని రకాలుగా గత ప్రభుత్వ హయాంలో బోర్డులో జరిగిన అవినీతి మీద కావచ్చు, అక్రమాల మీద కావచ్చు మనం అందరం చూసాం. ఆఖరికి లడ్డులో వాడే నెయ్యిలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు చూసాం. ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్న వాటన్నిటి మీద ప్రక్షాళన చేస్తూ ఇక్కడున్న మీడియా సోదరులు కూడా చెప్పాలి, లడ్డు క్వాలిటీ అనేది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మారింది, అక్కడ ఉచిత అన్నదానంలో కూడా ఏ విధంగా క్వాలిటీ అయిన రైస్ దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా ఎంత అద్భుతంగా పెడుతున్నారు. భక్తులు క్యూ లైన్లో వెళ్ళే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాటు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత నిబద్ధతతోటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీని నిర్వహిస్తూ ఉన్నారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు గారు కూడా గొప్ప వ్యక్తి, ఒక మీడియా సంస్థ అధినేతగా స్వామివారి మీద అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ సేవ చేసుకునే భావంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. హయాంలో మూగ జీవాలపై జరిగిన దారుణాలపై కూడా విచారణ జరుగుతుంది. సాధారణంగా ప్రతి నెల 15 ఆవులు అనారోగ్యం వృద్ధాప్యం వల్ల చనిపోతే
2024లో మొత్తం 179 ఆవులు మరణించాయి. 2025 జనవరి మార్చి మధ్య 2700 మంది గోవులు ఉంటే గోవుల్లో 43 మాత్రమే మరణించాయి. ఇది రికార్డు. అట్లాగే దళారీ రాజకీయాలు ఆపారు. దానా సప్లైలో కానీ చేస్తున్న అవినీతిలో కానీ కుళ్ళిపోయిన దానా, చెడిపోయిన దానాన్ని అటువంటిది కాకుండా మంచి దానాన్ని, నాణ్యమైన దానాన్ని గోవులకి అందజేయడం జరుగుతూ ఉంది. వైసీపీ 30 పైసలకు దళారుల్ని బ్లాక్ చేసి మరి కంప్లీట్గా అన్ని రకాలుగా భక్తులకి సేవలు నేరుగా అందించేటటువంటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లేని బియ్యం వాడేవాళ్ళు. మనం అందరం కూడా అప్పుడు మీడియాలో కూడా చూసాం. ఇప్పుడు కంప్లీట్గా రుచికరమైన నాణ్యమైన బియ్యాన్ని వాడుతూ రుచికరమైన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. శ్రీవారికి సేంద్రియ పదార్థాలతో నైవేద్యం అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని ఇచ్చేయటం జరుగుతోంది. 3 కోట్ల విలువైన పదార్థాలు విరాళంగా స్వీకరించి 8 కోట్ల విలువైన పాస్ పుస్తకాలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన 3 నెలల్లో గోశాలలో 50 గతంలో తిరుపతి గో సంరక్షణలో రోజుకి 450 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంటే ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 762 లీటర్లకి పెరిగిందంటే గోశాల ఎంత సమర్థవంతంగా వాటికి మంచి దానాన్ని అందించి ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. ఇవి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నిరూపించలేకపోతే ఎటువంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకొని వెంకటేశ్వర స్వామికి తిరుమలలో క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు తినేటటువంటి మాటలు మాట్లాడకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు.